ఆయన ఓ ఎంపీ, కానీ ఆ మాట అంటే ఒప్పుకోరు. నా పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు నేనే ఎమ్మెల్యేని అంటారు. అదేంటి సార్ అంటే అంతా నా ఇష్టం అంటారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల గ్రూపులు గట్టిస్తారు. బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలపై పెత్తనం చెలాయిస్తారు. ముఖ్యమంత్రి మరో ముఖ్యమైన మంత్రితో ఉన్న బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని గ్రూప్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు. అంతటితో ఆగలేదు. ఇప్పుడు కూటమిలోని ఓ ఎమ్మెల్యేకే ఎర్తు పెడుతున్నారట. ఆ ఎంపీ ఎవరో, ఆయన గారి పెత్తనం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. విశాఖ ఎంపీ భరత్ బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడల్లుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు దగ్గరి చుట్టం. ఇంకేముంది, నియోజకవర్గంలో పెత్తనమంతా ఆయనదే. ఆయన గారి ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందంటే ఓ మోనార్క్లా తయారయ్యాడంటూ సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని జిల్లాలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం తెలుగుదేశం నేతల్లోనే వ్యక్తమవుతోంది. కానీ నోరు తెరిస్తే ఏమవుతుందోనన్న భయంతో సైలెంట్ గా ఉంటున్నారు. నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును తప్పించి మరొకరిని ఎదగనీయకుండా తొక్కిపెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కాపు ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు నియోజకవర్గాల్లో భరత్ వారికి వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలను పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక బీసీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, గణబాబును వారి నియోజకవర్గాల్లో అణగదొక్కేలా ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్ కూడా ఎంపీ వ్యవహార శైలి నచ్చక దూరంగా ఉంటున్నారట. నార్త్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతోనూ ఎంపీకి సఖ్యత లేదు. ఇలా ఎంపీ జిల్లాలో ఏకపక్ష వైఖరితో వ్యవహరించడం పట్ల జిల్లా కూటమి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గానికి 2 ఏళ్లుగా టీడీపీ ఇన్ఛార్జి లేరు. ఇటీవల జరిగిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో నేతలు కొత్త ఇన్ఛార్జిను నియమించాలని కోరారు. బీజేపీ తరపున ఎమ్మెల్యే, జనసేన తరపున ఇన్ఛార్జి ఉన్నారని, కానీ టీడీపీకి మాత్రం నాయకుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. నియోజకవర్గంలో బీసీ, మైనారిటీ, కాపు సామాజిక వర్గ నేతలు ఉన్నారని, ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ భరత్ మాత్రం కుదరదని తేల్చేశారు. విశాఖ ఎంపీగా నేనే ఉంటాను, నార్త్ నియోజకవర్గానికి అనఫీషియల్ ఎమ్మెల్యేగా నేనే ఉంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా ఆయన్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారట. వచ్చే ఎన్నికల్లో తానే నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సంకేతాలు పంపుతున్నారు. భరత్ వ్యవహరిస్తున్న తీరుపై నియోజకవర్గ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పెద్దలతో బంధుత్వం, అధికారం చేతిలో ఉంది కదా అనే అహంకారంతో వ్యవహరించడం సరికాదంటున్నారు. పార్టీ తీరుపై పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కానీ ఆయనకు పార్టీ పెద్దలతో ఉన్న బంధుత్వం కారణంగా ఏం చెయ్యాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. హైకమాండ్ కు గోడు వెళ్లబోసుకుందామనుకున్నా ఉపయోగం ఉండదని డిసైడ్ అయి సైలెంట్ గా మదన పడిపోతున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.